హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి శ్రీరామ నవమి రోజు శ్రీరామునికి ఇష్టమైన 3 రకాల నైవేద్యాలు, ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. చాలా సింపుల్‌గా చేసుకునే నైవేద్యాలు ఇవి. ఆ రామునికి ఇలా మీరు శ్రీరామనవమి రోజు చేసి నైవేద్యంగా పెట్టండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను వడపప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. ఇలా పెసరపప్పును 2-3 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత వాటర్ వేసుకొని ఒక 30 మినిట్స్ టైం ఉంటే ఒక 1 అవర్ అయినా ఈ పప్పుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు నానేంత లోపల చలిమిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక ప్లేట్ తీసుకొని ఇందులో 1 కప్పు పొడి బియ్యం పిండిని తీసుకుంటున్నాను. ఇలా పొడి బియ్యం పిండిని జల్లించి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు కప్పు బెల్లం తీసుకుంటున్నాను. ఇలా బెల్లాన్ని తురుముకొని వేసుకోవాలి. బెల్లం పొడి ఉంటే కనుక బెల్లం పొడి వేసుకుంటే మనకి ఇంకా తొందరగా ఈ చలిమిడిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యం పిండి బెల్లాన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే కరిగించుకున్న నెయ్యి 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను. మీరు మొత్తం వాటర్ వేయకుండా నెయ్యితో కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కూడా ఈ చలిమిడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి లాగానైతే ముద్దలాగా చేసుకోవాలి. ఇలా మంచిగా బెల్లాన్ని కరిగించుకుంటూ పిండిని కలుపుతూ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు చూడండి మనకి ఇలా చపాతీ పిండిలాగా ఇలా ముద్దలాగా బెల్లాన్ని కరిగించుకొని ముద్దలాగా ప్రిపేర్ చేసుకుంటే చలిమిడి అయితే ఒక 2 నిమిషాల్లో చలిమిడిని అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పానకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను. ఇలా 2 కప్పుల వాటర్‌కి పావు కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నాను. స్వీట్‌నెస్ ఎక్కువ తినాలనుకునేవారు ముప్పావు కప్పు బెల్లం కూడా తీసుకోవచ్చు. 1 కప్పు కూడా తీసుకోవచ్చు. నేనైతే ఒక పావు కప్పు బెల్లాన్ని తురుముకొని వేసుకున్నాను. ఇందులోనే ఒక 2 యాలకులను దంచి వేసుకొని ఇప్పుడు ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. బెల్లాన్ని ఇలా కలుపుతూ కరిగించుకోండి. యాలకుల పొడి ఉంటే వేసుకోండి. లేదంటే ఇలా యాలకులను దంచి వేసుకున్న మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా కలుపుతూ బెల్లాన్ని మొత్తం పూర్తిగా కరిగేంత వరకు ఇలా కలుపుతూనే కరిగించుకోవాలి. మీరు కావాలంటే ఇందులో మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. లేదంటే ఏదైనా మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక యాలకుల పొడే వేసుకుంటున్నాను. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత బెల్లం కరిగిన తర్వాత ఇందులో ఒక 5-6 తులసాకులను కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మనకైతే రామునికి ఎంతో ఇష్టమైన పానకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వడపప్పు కోసం మనకి పప్పు కూడా చక్కగా నానిపోయింది. ఇప్పుడు వాటర్ మొత్తం తీసేసి పప్పుని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను పచ్చి కొబ్బరి ముక్కలను చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కొబ్బరిని తురుముకొని కూడా కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. పప్పు అలాగే కొబ్బరి ముక్కలను ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిపైన ఒక బెల్లం ముక్క చిన్నది బెల్లం ముక్క పెట్టుకుంటే మనకి వడపప్పు అయితే చక్కగా రెడీ అయిపోతుంది. ఇలా సింపుల్గా ఈ 3 రకాల నైవేద్యాలు చేయండి. వడపప్పు అలాగే చలిమిడి ఈ పానకం అయితే ఇలా 3 రకాలుగా సింపుల్గా చేసుకొని ఆ శ్రీరామ నవమి రోజు శ్రీరామునికి అయితే ఇలా నైవేద్యంగా పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.